బీబీజీ ఛానల్. ఇతర భాషల పట్ల ద్వేషం పెంచుకుంటున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనతో ఉన్న శ్రవణ్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. ఇతర భాషల పట్ల చాలా ద్వేషం పెంచుకుంటున్నారు. ఎందుకంటే మన తమిళనాడులో రాజకీయ నాయకుడు కాంట్రవర్సీ కింద ఒక యూజ్ చేశారు. అండ్ అలాగే కర్ణాటకలో కూడా జరిగింది. అసలు భాష పట్ల ఎందుకు అలా తీసుకుంటున్నారు? మీ మాటల్లో చెప్పండి. ఈ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులో ఉన్నటువంటి వెసులుబాటును దుర్వినియోగం చేయడం అంటే ఒక రకంగా ఇట్లాంటి వాటికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏంటంటే అందరికీ స్వేచ్ఛ ఉంది, అందరిని ప్రేమించవచ్చు, వాళ్ళకి కాదని వాళ్ళని వ్యతిరేకించవచ్చు, ఎగనెస్ట్ ఉద్యమాలు కూడా చేయవచ్చు. అది చట్ట పర్మిషన్ తీసుకుని ఉద్యమం చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ స్వేచ్ఛను ఒకసారి దుర్వినియోగం చేయడం అవుతుందా అని అంటే నిజంగా ఇట్లాంటి సందర్భంలో చూసినప్పుడు ఆ స్వేచ్ఛ హక్కును ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో మనం ఈ భాష పట్ల జరుగుతున్నటువంటి వ్యతిరేక భావజాలం ఏదైతుందో అది మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా తమ భాషను ప్రేమించడంలో తప్పులేదు, తమ భాషను మాత్రమే నేర్చుకోవాలనుకోవడంలో అది కొంచెం అజ్ఞానం కలిగి ఉంటుంది. ఎందుకంటే మనం గతం కాలంలో ఉన్నప్పుడు మనం మన రాష్ట్రంలో లేదా మన ఊర్లోనే వ్యవహారాలు చేసేవాళ్ళం. అలాంటి ధోరణి ఉన్న వారికి ఆ ఆలోచన పనిచేస్తుందాం. కానీ ఈ గ్లోబలైజేషన్ తర్వాత మనం మన మాతృభాషతో పాటు మన నేషనల్ లాంగ్వేజ్ లేదా ఇంటర్నేషనల్ వరల్డ్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ను ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోలేకపోవడం లేదా నేర్చుకుని ఉండలేకపోవడం అనేది చాలా అభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది. వాస్తవానికి ఈ గ్లోబలైజేషన్ తర్వాత మనకు తెలుసు మ్యాక్సిమం ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత ట్రాన్స్లేషన్స్ ఉన్నా ఇంగ్లీష్లో ప్రిడిక్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఇంగ్లీష్ మనం నేర్చుకోగలిగితే, మనం ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోవాలంటలేదు, మాతృభాష వచ్చి ఉండాలి. మాతృభాషతో పాటు ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో అభివృద్ధికి చూసుకోవాలి. అభివృద్ధి అంటే మన అభివృద్ధి ఒకటే కాదు, మన అభివృద్ధి ఒక యూనిట్ అభివృద్ధి అంటే మనం ఇండివిజువల్ చూసుకుంటే మన సమాజంలో ఒక భాగం. సమాజంలో మన ఒక్కరు అభివృద్ధి చెందితే మనతో పాటు ఇంకొకరు అభివృద్ధి చెందితే సమాజం మొత్తం ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది. కమ్యూనికేషన్ చేయగలిగితే చాలు, భాష పట్ల అభిమానాన్ని ఉంటే చాలు. కానీ ఇతర భాష పట్ల ద్వేషం కలిగినటువంటి ఈ విధానం ఏదైతే నిజంగా ఈ విధానం ముందు తీసుకొచ్చే వాళ్ళంతా కూడా ఎవరంటే అవకాశవాద రాజకీయ నాయకులు, సంకుచిత భావజాలం కలిగిన వాళ్ళు, ఒక రకంగా స్పష్టంగా చెప్పడం వర్గుచ్చ ఆలోచనలు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నేను తమిళనాడులో కూడా జరిగింది. తమిళనాడులో మొదటి నుంచి కూడా వాళ్ళు హిందీ భాష వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఆ హిందీ వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ పార్టీలు మనుగడ సాగించాయి. అక్కడ ద్రావిడేతరుల ఉద్యమం, అందుకనే వాళ్ళ పార్టీ కూడా ద్రావిడ కళానిజం అనే పేర్లు అట్లాగే ఉంటాయి. వాళ్ళు హిందీ అంటే నార్త్ ఇండియన్ పట్ల వ్యతిరేక భావజాలం కలిగి ఉంటారు. కానీ అదంతా కూడా ఒకప్పుడు 300-400 సంవత్సరాల పూర్వము లేదా ఇంకొక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి విధాన ఆలోచన ఆ రోజు ఉన్నటువంటి బహుశా ఆ ఆలోచన ఆ రోజు బాగానే ఉందేమో, అందుకనే వాళ్ళకు నాటించారు. ఆ పార్టీలు కూడా విజయం సాధిస్తూ ఆ పార్టీ భావజాలాలు ఇప్పటికీ కూడా సర్వేలు ఉన్నాయి. కానీ మారుతున్న సమాజం ముఖ్యంగా 1990 తర్వాత 91 తర్వాత మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహ తీసుకుంటుంది సరళీకృత విధానంతో ఈ రోజుల్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో ఇంకెక్కడో ఏ దేశంలో అయినా వ్యక్తితోటి సంభాషించగలిగినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, టెక్నికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఇక్కడ కూర్చొని ఈ భూగోళం మీద భూగ్రహం మీద కూర్చొని మనం చంద్రమండలాలకి రకరకాల గ్రహాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రమండలం ఆల్రెడీ సక్సెస్ఫుల్ వెళ్ళాము. సూర్యుడి దగ్గర అవతల ఇంకేముంది చూడే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా ఒక కమ్యూనిటీ అంటే గ్రూప్గా ఉండేటువంటి అంటే అలా టీం వర్క్ జరుగుతున్నప్పుడు అందరి లాంగ్వేజ్తో కమ్యూనికేట్ కావాలి అంటే అన్ని లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దాంతోపాటు మాతృభాష వచ్చి ఉండాలి. అంత మాత్రం హిందీ నేర్చుకోండి అని చెప్పినంత మాత్రాన మన ఐడెంటిఫికేషన్ పోతుంది, మన కల్చర్ పోతుంది, భావజాలకు రావడం అంటే ఖచ్చితంగా అవకాశవాద రాజకీయాలు లేదా పని పాట వ్యవహారంగా ఖాళీగా ఉండి వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం లేదా వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళ గుర్తింపు కోసం చేసే అవకాశ రాజకీయం చేసే స్వార్థ రాజకీయ నాయకులు తరచూ ముందుకు తీసుకొస్తున్న నినాదం ఏదైతే ఉందో లాంగ్వేజ్ అపోజిషన్ చేయాలి. అంటే స్వభాష అభిమానం ఉండవచ్చు, ఇలా అపోజ్ చేసే వాళ్ళంతా టీం ఏదైతే ఉందో నిరసన కార్యక్రమం చేయడం. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కడ జరుగుతుంది, కర్ణాటకలో తరచూ గత 5-6 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఆ బోర్డు తుడిపేయాలి కానీ ఆ రాష్ట్ర హిందీ రాష్ట్ర వాహనాలు వాటి మీద దాడి చేయడం ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా
అన్మెచ్యూరిటీగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటి విధానం పాపం అమ్మాయిలు అనాలోచితంగా భాషా ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఇదంతా కూడా ఈ భాషా ద్వేషాన్ని ఏదైతే పెంచుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆ సొంత భాష గురించి, అభివృద్ధి గురించి, ఐడెంటిఫికేషన్ గురించి కానీ, ఆ భాష అభివృద్ధి గురించి కానీ, ఆ భాష మీద ప్రేమ గురించి కానీ, ఆ సాహిత్యం మీద ఏమైనా కృషి చేశారా అంటే జీరోనే చెప్పవచ్చు. అంటే వాళ్ళ భాషను మనం చనిపోకుండాను, ఆ భాష అభివృద్ధి కూడా, ఆ భాష సాహిత్య గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం విషయం కానీ, ఇట్లాంటి చైతన్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తారంటే అది జీరో. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులకు కనీసం వాళ్ళ మాతృభాషలో మాట్లాడడానికి నిరక్షరాస్యులకు విద్యాభ్యాస విధానాలను పాటిస్తారంటే అది శూన్యం. ఆ భాష సొంత భాషలో ఉన్నటువంటి కవులకు, రచయితులకు, ఇతరత్ర వాళ్ళకి ఏమైనా సహాయం చేశారా, వాళ్ళని ప్రోత్సహించారంటే అది శూన్యమే. కేవలం నెగటివ్ అపోజిట్ చేయడం వల్ల, ఉద్యమాలు చేయడం వల్ల, ఒక రాజకీయ నాయకుడిగా స్థిరత్వాన్ని సంపాదించడం కోసం స్వార్థవాలు చేసేటువంటి చెత్త రాజకీయాలనే ఇట్లాంటి భాషా ద్వేష ఉద్యమాలు వస్తున్నాయి. భాషను అపోజిట్ చేస్తున్నారు. ఇట్లా భాషలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకోండి అనడంలో అది కమ్యూనికేషన్కి అభివృద్ధికి ఉపయోగపడుతుంది తప్పించి మీరు మీ మాతృభాషను నేర్చుకోకూడదు అనేది ఉద్యమం అనేది కాదు. అది ప్రభుత్వం చెప్పినా లేదా సోషల్గా అంతా ఎవరు చెప్పరు. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నాకు ఎవరు చెప్పరు. ఎందుకంటే నాకు అవసరం కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. విద్యాభ్యాసంలో రాని ఇంగ్లీష్ని ప్రైవేట్గా వెళ్ళి ట్యూషన్స్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు. ఎందుకు ఈరోజు ఫోన్ వాడాలన్నా, ఇతరత్ర గూగుల్లో సెర్చ్ చేయాలన్నా, ఇది ఏం చేయాలన్నా కూడా లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ మనం ఎప్పుడైతే సంక్లిష్టంగా ఆలోచిస్తున్నామో, సంక్లిష్ట భావజాలం ఉంటామో, మన గురించి ఆలోచనలు ఉంటాయో, ఇట్లా ఇతర భాష మీద ద్వేషం పెంచుకుంటారు. ముందు ఇతర భాషలో ద్వేషం పెంచుకునే వాళ్ళు స్వభాష మీద, వాళ్ళ దాని అభివృద్ధి మీద ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భాష అభివృద్ధికి కానీ, ఆ భాష సాహిత్యాన్ని ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది. ఈ నేను కర్ణాటక సంఘటన, నిన్న తమిళనాడులో చూసిన, నిన్న తమిళనాడు ఇంకా చండాలంగా అతను మాట్లాడాడు. నిన్న తమిళనాడు రాజకీయ నాయకుడు చాలా చండాలంగా మాట్లాడాడు. ఏంటంటే హిందీ భాష వచ్చిన వాళ్ళు బాత్రూమ్ గడవడానికి ఉపయోగపడుతున్నారు, ఇక్కడిక్కడతో ఆగిపోతారు, మా తమిళనాడు అంటే హేమమైనటువంటి భావజాలంతో మాట్లాడాడు. నిజంగా ఎంతకన్నా చెత్త రాజకీయ నాయకులు ఇంకా ఉండకపోవచ్చు మనం చెప్పొచ్చు. ఆల్రెడీ ఇలాంటి వాక్యం కూడా సోషల్ మీడియాలో అతన్ని చాలా విమర్శించిన పోస్టులు కూడా మనం చూసాం. సో వెరసి ఎవరైనా సరే మనం ఒక బాధ్యత గల పౌరుడిగా చెప్పాల్సిందంటే భాష పట్ల, స్వభాష పట్ల అభిమానం పెంచుకోండి. ఆ భాష మనుగడ కోసం, భాష సాహిత్యం కోసం, భాష అభివృద్ధి కోసం కృషి చేయండి. దానితో పాటు మన దేశ భాష, కమ్యూనికేషన్ భాష, దేశ భాషలో ఉన్నటువంటి హిందీ, దాంతోపాటు వరల్డ్ భాష ఇంగ్లీష్ కూడా నేర్చుకొని ఉండడంలో తప్పు లేదు. ఆ భాషను నేర్చుకోవాలి, ఈ భాషలను కూడా అభివృద్ధి చేయాలి. ఇకపోతే రాజకీయ పరంగా చూస్తే ఆ రాష్ట్రంలో అలా భాష మాత్రం సర్వైవల్గా ఉండాలని కూడా సంక్షిప్త భావించాలి ఏదైనా. ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ కాదు అని మన రాష్ట్రంలోకి అన్ని భాషల వాళ్ళు వస్తున్నారు. బెంగళూరు నగరానికి వస్తున్నారంటే నేను ఈ సంఘటన ఒక పోస్ట్ చూస్తే బెంగళూరు నగరంలో ఒక కన్నడ వాళ్ళే ఉండరు. ఇక్కడ గ్లోబలైజేషన్ తర్వాత ఒక అస్సాం నుంచో, మిజోరం నుంచో, కాశ్మీర్ నుంచి, ఒక పంజాబ్ నుంచి, ఒక జింబాబ్వే నుంచి, ఒక యూకే నుంచి రకరకాల దేశాల వాళ్ళు, రకరకాల భాషల వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏదైతే మెయిన్ లాంగ్వేజ్ చెప్తున్నామో హిందీ, ఇంగ్లీష్ బోర్డ్స్ ఉంటాయి. బోర్డులో పెట్టినప్పుడు మనం బస్సులు కూడా చూస్తాం. హైవే మీద వెళ్ళేటప్పుడు కూడా హిందీ లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ట్రావెల్ చేసేవాళ్ళు అంటే నిరక్షరాస్యులు కూడా ట్రావెల్ చేసేవాళ్ళు ఎక్కువ. ఆటో లారీ డ్రైవర్లు కానీ అంతా డ్రైవర్ ఓ మాదిరిగా నిరక్షరాస్యులు, పూర్తి నిరక్షర అని చెప్పలేం కానీ మిడిమిడి చదువుకున్న వాళ్ళకు కూడా అర్థమయ్యేలా పెడుతున్నప్పుడు ఆ బోర్డ్స్ కూడా, సైన్ బోర్డ్స్ కూడా పెట్టకూడదని సంకుచిత ధోరణితో చేస్తున్నటువంటి విధానం, నిరసన కార్యక్రమాలు నిజంగా వాళ్ళందరూ కూడా గొర్రెలను చేసి ఒక స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి విషయం. అట్లాంటి వాటిని ఎప్పుడు కూడా కొంచెం వివేకంగా ఆలోచిస్తే మీరు ఎంత తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. వాళ్ళు తప్పు మాటలో వెళ్ళే వారికి ఎవరైనా ఇట్లా గైడ్లైన్ చేస్తే ఖచ్చితంగా అలాంటి ఉద్యమాలకు, అలాంటి వాటికి మద్దతు దొరకడం కష్టం. మద్దతు దొరకడంలో ఆటోమేటిక్గా రాజకీయ నాయకుడు ఆ నినాదాలను ముందుకు తీసుకురావాలి. అలాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఈ రోజు ఇలా సంక్షేమ రాజకీయ నాయకుడు రేపు పదవిలోకి వచ్చినప్పుడు ఆ సంక్ష భావజాలతో ఉంటాడు కాబట్టి వాడు మన స్వార్థం చూసుకుంటాడు కానీ ప్రజల స్వార్థం చూడదు. సో భాషా ఉద్యమాలు ఎప్పటికీ కూడా స్వభాష మీద మాత్రమే ఉండాలి. ఇతర భాష పట్ల ద్వేషాన్ని పెంచుకున్నట్టు కూడా ఉండాలి. విన్నారు కదండి శ్రావణ్ గారి మాటల్లో. మరిన్ని వార్తలతో మీ ముందు